నమస్తే. ఇప్పుడున్న జనరేషన్లో యూత్ చాలా అప్డేటెడ్గా ఉన్నారండి. ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాలని ఇన్స్పైర్ అవ్వడము, మోటివేషన్గా తీసుకోవడము, మంచి అయితే నో ప్రాబ్లం. బట్ చెడు అలవాట్లకి ఎక్కువ అలవాటు అవుతున్నారు. మా హీరో ఇలా చేస్తాడు, మేము చేసే తప్పేంటి? సినిమా అనేది జస్ట్ ఒక కల్పిత చిత్రం, కానీ వాటిని ఇన్స్పైర్ అవ్వడం కూడా రాంగ్. మంచి తీసుకుంటే నో ప్రాబ్లం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు రిలీజ్ అయిన పెద్ద మూవీ కూడా యూత్ చాలా ఇన్స్పైర్ అవ్వాలి ఆ క్యారెక్టర్కి. ఒక సినిమాలా కాకుండా మన నిజ జీవితంలోకి అలాంటి ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారండి. పెద్ద ఒక క్యారెక్టర్ ఒక లక్ష్యం పెట్టుకుంటాడు. ఒక లక్ష్యం పెట్టుకొని ఆ టార్గెట్ అచీవ్ అవ్వడానికి ఎంతోమంది అడ్డుపడిన, ఓడగొట్టడానికి ట్రై చేసిన, సొంత వాళ్ళే దూరం అయినా కూడా తను మాత్రం పట్టు వదలకుండా క్రికెట్ ఆడి తను ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని తన ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి క్రికెట్లో టాలెంట్ చూపెట్టాలనుకుంటాడు. క్రికెట్లో అనగదొక్కుతారు, క్రికెట్ హిట్స్ పెడతాడు. అంతటితో ఆగకుండా కుస్తీలోకి దిగుతాడు. కుస్తీలో కూడా అనగదొక్కుతారు, వెన్నుపోటు పొడుస్తారు, గెలవనివ్వరు మనిషిని. కానీ అతను అక్కడ కూడా ఆగకుండా ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి రన్నింగ్ రేస్ ఆడి పారాలింపిక్స్లో ఆడి గోల్డ్ మెడల్ కొట్టి తన ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి తన లక్ష్యాన్ని, తను ఏదైతే పెట్టుకున్న టార్గెట్ ఆ టార్గెట్ అచీవ్ అవుతాడు. ఇది అసలైన సక్సెస్ అండి. సో ఇలాంటి మూవీస్ అనేవి మనం ఇన్స్పైర్ అవ్వాలి. మనం పెట్టుకున్న టార్గెట్ అనేది అచీవ్ అవ్వడానికి గివప్ ఇవ్వకూడదు. ఇంకా కష్టపడుతూనే ఉండాలి, దొరికిన మార్గం ద్వారా వెళ్తూనే ఉండాలని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు పెద్ద అయితే. ఇది బాగా నచ్చింది నాకు, ఇన్స్పిరేషన్ చిన్న పాయింట్ అనేది. హీరోయిన్ ఈ ఐటమ్ సాంగ్స్, అనవసరమైన సీన్స్ పక్కన పెట్టేస్తే సో ఈ పెద్ద క్యారెక్టర్నే బాగా నచ్చిందండి. ఇలాంటి మూవీస్కి ఇన్స్పైర్ అవ్వాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.